సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధిలో రాష్ట్రాన్ని శాశ్వత బ్రాండ్ అంబాసిడర్ గా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలో కృషి చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు 31వ డివిజన్ పత్తేబాదలో గురువారం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి సమస్యను పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచారం దోహదపడుతోందన్నారు. కొత్తగా మంజూరు చేయాల్సిన పెన్షన్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజల విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మీరావళి, దాసరి ఆంజనేయులు, మామిళ్లపల్లి పార్థసారథి, చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయుడు సోము, నాయుడు పృథ్వీ శారద, సత్తిరెడ్డి తదితర టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లైన సందర్భంగా
మరి ఏదైతే రోజు పాదయాత్ర ఏదైతే చేస్తున్నామో దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు నియోజకవర్గం 31వ డివిజన్లో మరి ఇంటింటికి కూడా తిరగటం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏదేది 2 సంవత్సరాల వరకు ఏమేం చేసామనేది వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నాం. డెఫినెట్గా మేము వెళ్ళేసరికి వాళ్ళ ముఖంలో చిరునవ్వే మాకు తెలుస్తుంది. మాకు అన్నీ వస్తున్నాయండి, మాకు ఏ ఇబ్బంది లేవని ఈ డివిజన్లో చాలామంది చెప్పడం జరిగింది. ఒక్క దగ్గరే ఒక రోడ్డు గురించి చెప్పారు. ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన రోడ్లన్నీ కూడా చేసాం, అది మా బాధ్యత కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకో సంవత్సరం అయ్యేసరికి ఇంచుమించుగా ఏలూరులో ఉన్న రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మాట అన్నారో మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఏదైతే పురోగతి దిశ వైపు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నారని మనందరం కూడా చూస్తున్నాం. ఒక పక్కన అమరావతి, ఒక పక్కన పోలవరం, అదేవిధంగా వైజాగ్ ఐటీ గురించి కానీ ఏ విధంగా ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే ఒక బాధ్యతాయుతంగా చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇంతకంటే ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ చేసినాయేం కాదు. ముందు ఆలోచనతో ఏదైతే లోగడ 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేసినా కూడా ప్రజలు ఏదైతే కొన్ని ఇబ్బందులు పడ్డారని అనుకున్నారో ఆ ఇబ్బందులను కూడా మనం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అన్ని వర్గాలకు కూడా సమానంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రజలకు సహకారం అందిస్తూ నాయకులను కూడా ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా సంవత్సరం అయిన సందర్భంగా, 100 రోజులైన సందర్భంగా, ఇప్పుడు 2 సంవత్సరాలైన సందర్భంగా మనం ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే నిత్యం ప్రజలతో మమేకమై ఉండమన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రజలు కూడా సంతోషంగా జరుగుతున్న పనుల గురించి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయని కూడా చెప్పారు. ఏదైతే కొత్త పెన్షన్ల గురించి వాళ్ళు చాలామంది అడుగుతున్నారో ఆ కొత్త పెన్షన్ల మీద కూడా ఏదైతే రేపు అసెంబ్లీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుద్ది. మరి ప్రజలు ఏదైతే ఈ 2 సంవత్సరాలు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కష్టపడిందో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు ఆ మద్దతునిచ్చి ఈ 2 సంవత్సరాల్లో మీ పరిపాలన పట్ల మాకు విశ్వాసం ఉంది, డెఫినెట్గా ఇటువంటి పరిపాలన మాకు కావాలని చెప్పి వాళ్ళు ఓటుతో ఆ విశ్వాసాన్ని చూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఆ రోజున కోర్టుల్లో అనేక కేసులు వేసి 2019 నుంచి 24 వరకు డెవలప్మెంట్ జరగకోకుండా ఏదైతే ఇబ్బందులు పెట్టారో దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన కోర్టులో కూడా దాన్ని క్లియరెన్స్ చేసి ఇవాళ ఆ దారిని సరిచేసి ఇవాళ దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకనంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడుకోకుండా అందరికీ ఉపయోగపడేది. ఈ రోజున అందరూ కూడా దేశమంతా కూడా ఆంధ్ర ఎంక చూస్తుంది. 2019 నుంచి 24 వరకు ఏ దిశలో ఆంధ్ర అంటే భయపడేవాళ్ళు ఇవాళ ఆంధ్రాని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళారో ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళు కూడా ముక్కునేలు వేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందుకు ఈ ప్రజలందరూ కూడా ఆ సహకారంతో రేపొద్దున చూపిస్తేనే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది నిలబడద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. జాతీయ సమైక్యత సమగ్రతలను చాటి చెప్పే జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై ఎగరవేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. భారీ ర్యాలీగా ఇండోర్ స్టేడియం నుండి జన్మభూమి పార్క్, కొత్త బస్టాండ్, జిల్లా పరిషత్, జిల్లా ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ మీదుగా ఇండోర్ స్టేడియంకు చేరి ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ప్రతిబింబించే విధంగా ఎప్పుడూ మననం చేసుకుంటూ జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేయాలన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామని, అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసి భారతదేశ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దామని అన్నారు. ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలని, యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింత పెంపొందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జడ్పీ సీఈఓ పి జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీవీకే మల్లికార్జునరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధ్యాపకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కళాకారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। సో అందులో బాగా హర్ ఘర్ తిరంగా అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని మేము చేస్తున్నాము. అందులో బాగా ఎవ్రీ మండల్స్ ఎవ్రీ విలేజ్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము, సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. ఈరోజు మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఫ్లాగ్ ర్యాలీ చేస్తూ సైకిల్ ర్యాలీ చేస్తూ 100 feet ఫ్లాగ్ని కూడా మనం తీసుకెళ్తున్నాము. దిస్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ హర్ ఘర్ తిరంగా. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో 100 feet మన నేషనల్ ఫ్లాగ్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. ఒక ఫ్లాగ్ని చూసి సెల్యూట్ చేయడమే కాకుండా ఫ్లాగ్ని మనం మధ్యలో గుర్తించుకొని ఆ ఫ్లాగ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనం స్వతంత్రంగా ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్న సమస్యల మీద మనం బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాడామో అదే దేశభక్తితో మనం పోరాడితే మన ప్లేస్ని మనం క్లీన్గా పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, క్రైమ్ చేయకపోవడం, ఇదే మన స్వాతంత్రానికి ఇంకా మంచి స్వాతంత్రం తెచ్చుకున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం వెళ్తాము. ఆ తిరంగా స్ఫూర్తిని అలాగే కంటిన్యూ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. దేశం అంటే ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు, భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవించే ఒక పెద్ద కుటుంబం అని నేషన్ ఫస్ట్ అనే జాతీయవాద నినాదంతో స్వతంత్ర సమరయోధుల జీవిత స్ఫూర్తితో దేశంలోని ప్రతి ఒక్కరూ దేశ ప్రగతికి దోహదపడాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 మంది పైగా ఉపాధ్యాయులను ఎంపిక చేసిందని, అయితే ఈ అంశంపై గొడ్డల పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ అటు కూటమి ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగాలు పొందిన వారిని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను సైతం తప్పుడు ప్రచారాలతో వాటి స్థాయిని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి అంశంలో వాస్తవాలు తెలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం మౌనం వహించకుండా ఇటువంటి అంశాలను ఖండిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అంశం ఉంటుందని గుర్తించాలని సూచించారు. పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. వాళ్ళ బంధువులకు, మిత్రులకు, ఆయన పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మా స్కూల్లో పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా నా యొక్క ఎంఈఓ గారికి అభినందనలు, బాలబాలికలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ యొక్క లోతుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పూర్వపు విద్యార్థులు, ఈనాడు సేవా తత్పరతతో ముందుకొచ్చినటువంటి వారికి కూడా స్కూలు తరఫున, నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మా బూత్ కమిటీ కన్వీనర్లకు కూడా ప్రత్యేకంగా
అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు మనకి విద్యాశాఖ మార్చులుగా మొట్టమొదటే 16,000 మంది ఉపాధ్యాయుల్ని అత్యంత పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి పద్ధతి ప్రకారం ఎంపిక చేసి వాళ్ళని ఒక భావితరాలకి ఒక స్ఫూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేసినటువంటి మా యువ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ ఉపాధ్యాయులనైతే మనతో ఏబిసిడీలు ఆల్ నేర్పించేటువంటి ఉపాధ్యాయుల విషయంలో కూడా రాజకీయంగా మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు లేక ఉపాధ్యాయులనే ఒక ఆయుధంగా వాళ్ళ ఎంపికనే అక్రమ పద్ధతిలో జరిగిందని అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఒక్క డిఎస్సి కోల్పోయినటువంటి విద్యార్థి కూడా లేకుండా ఈనాడు రాజకీయంగా నిర్మానుష్యమైనటువంటి పార్టీలు దాన్ని ఒక ఎజెండాగా పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయునిగాలు మీరు కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో మీ భాగస్వాములు. మీరందరూ ఆ రోజున తీసుకున్న నిర్ణయానికే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడినాయి. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కదా, మా భావాలను మేము తెలియపరచకూడదని మీరు నోరు కట్టుకుని కూర్చుంటే ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తారు. మీరు ఏమాత్రం ఈ యొక్క ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉన్నా మీ గ్రూపుల్లో మీరు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోజుకు 200 రూపాయలు, 500 రూపాయలు వేతనానికి వెళ్ళేటువంటి వాళ్ళు డిఎస్సి స్టూడెంట్స్ అని అడుగుతున్నాం మేము. మందు తాగేటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ర్యాలీలుగా తిప్పుతున్నారంటే సమాజం ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా చులకనవుతుందో కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఉపాధ్యాయులుగా ఇప్పుడు కాదు, అనేక డిఎస్సీలో మీరు క్వాలిఫై అయ్యి కొట్టి మీరు ఉద్యోగులుగా వచ్చారు. మీరేమైనా ఎవరికైనా రూపాయి పాపాయి ఇచ్చి, మీరేమైనా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మీరు ఉపాధ్యాయులుగా వచ్చారా అని అడుగుతున్నాను. మీరు గుండె మీద చేసి చెప్పండి. మీ తర్వాత వారు మీకు వాళ్ళకి కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చారండి. ఆనాడు మహానుభావుడు ఒక్క డిఎస్సి కూడా పెట్టుకోకుండా, ఒక్క టీచర్ను కూడా ఎంపిక చేయకోకుండా స్కూళ్ళు అన్నీ కూడా ఖాళీలు అయిపోతా ఉంటే ఇచ్చిన మాట మీద కూటమి ప్రభుత్వం మాట తప్పుకోకుండా ఉపాధ్యాయులకి టెస్టులు పెట్టి పరీక్షలు నిర్వహించి కోచింగ్లు ఇస్తే వాళ్ళు చదువుకొని రాత్రి పగల్లో వాళ్ళు మెరిట్తో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని వాళ్ళు సంపాదిస్తే దాన్ని మనం రాజకీయ స్వార్థం కోసం, మన పబ్బాలు గడుపుకోవడం కోసం మనం ఉపాధ్యాయుల మీదే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే మీరేమీ తెలియనట్లుగా మా ఉద్యోగాలు మేము చేస్తున్నాము, మా జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, మాకెందుకు ఆళ్ళాడు కొట్టుకుంటున్నారని మీరు ఇంత పెద్ద మనుషులుగా ఉంటాం కరెక్టా అని అడుగుతున్నాను నేను. ఎంఏఓ గారు, మీరు మండల స్థాయిలో నిజంగా తప్పు చేశారు. లోకేష్ బాబు గారు, మీరు బాయ్కాట్ చేయండి. మీరు నల్ల బ్యాడ్జీ పెట్టుకుని నిజం తెలియజేయండి. లోకేష్ బాబు గారు, మీరు చేసిన దుర్మార్గం కదా. చంద్రబాబు గారు మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, జన సైనికులకు ఇచ్చారు కదా, మీరు తప్పుడు అడగ నడిచారు కదా, అందుకే కదా అవినీతి జగన్ మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పండి. మీరు ఆ విషయంలో కొద్దిగా మనసేకి నడవమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. త్వరలోనే గ్రౌండ్ అంతా కూడా అలాంటి నీళ్లు నిలవకోకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయించడానికి ప్రభుత్వ పరంగా మేము కూడా కృషి చేసి తప్పనిసరిగా మరి ఒక మంచి స్కూల్గా దీన్ని ఎదురు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈరోజు పూర్ణ గారు ఈ స్కూల్ పెట్టించడంలో ఆ రోజు భవనంత పోరాడి మరి కృషి చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేశారు. మరి పూర్ణ గారి యొక్క కృషికి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ
మరి మీరందరూ కూడా ఇలాంటి స్కూల్ని తీసుకొచ్చినట్టు పూర్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. పేద ప్రజలకు వైద్యం దూరం కాకూడదనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పవర్పేట క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బడేటి చంటి శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరాల్లో వైద్యుల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన కొన్ని రక్త పరీక్షలను కూడా చేశారు. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. ఏదైతే ప్రతి గురువారం కూడా ఏలూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించడామో దానిలో భాగంగా మరి ఈ వారం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి రమ్మారమ్మి 6 నెలలైంది. ఫిబ్రవరి 12 నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు వేడుకలు చేసుకొని ఉంటారు. మరి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున మరి మెడికల్ క్యాంప్ పెడదాం, ప్రతి గురువారం కూడా పెడదాం అనేది, అంటే ఆ రోజు ఆ ఒక్కరోజే పెడదాం అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 12 పెడతాం జరిగింది. ఆ రోజున స్పందన చూసిన తర్వాత ప్రతి వారం కూడా మనం క్యాంప్ నిర్వహిస్తే బాగుంటుంది, పేషెంట్లు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వీళ్ళందరి మనసులో కూడా వచ్చిన ఆలోచనని మరి ఆచరణలో పెట్టినప్పుడు దాన్ని ప్రతి గురువారం కూడా వీళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఏదైతే ఆశ్రమంలో ఉన్న డాక్టర్లను అనుసంధానం చేసుకుని ఏలూరు ప్రజానీకానికి వైద్యం అనేది ఎంతో కొంత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి నిర్వహించడం జరిగింది. అది చక్కగా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి గురువారం కూడా క్యాంప్ ఆఫీస్ని ఒక హాస్పిటల్గా భావించి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు వైద్యం కూడా చూస్తూ ఇతరాత్ర ఏదైనా స్కానింగ్ చేయించాలన్నా బ్లడ్ టెస్ట్ చేయించాలన్నా కూడా కొన్ని బ్లడ్ టెస్టులకు సంబంధించి ఇక్కడే చేయడం జరుగుతుంది. వాళ్ళకి అదేవిధంగా స్కానింగ్ చేయించాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి అనుసంధానం చేసుకున్నామో అక్కడ కూడా తీయించి వాళ్ళకి తదుపరి వైద్యం ఏదైనా ఉందంటే వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలా చేయటం వల్ల మాకు కూడా ఆత్మసంతృప్తి ఉంది. ఏలూరు ప్రజానీకానికి కూడా ఎవరైతే పేదరికంలో ఉండి మందులు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళు మందుల కోసం ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా తీసుకెళ్తున్నారు. మరి ఇది ఎప్పుడూ కూడా వినూత్నంగా ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం ఏలూరులో నిర్వహించాల. మరి మా మదిలోకి వచ్చిన ఆలోచనతో తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా కార్యకర్తలతో పాటు ఏలూరు ప్రజలు కూడా సంతోషిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర రామకోటి నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, బౌరోతు బాలాజీ, గాది రాంబాబు, ఆదపాక సురేష్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్, బాడిత నారాయణరావు, లక్కోజు అనిల్ ఆచార్య మరియు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామని, అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసి భారతదేశ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దామని పేర్కొన్నారు. కూటమి నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈవేళ మన పట్టణంలో ప్రముఖులందరం కలిసి ఈవేళ జాతీయ జెండాలతోటి విద్యార్థులు అదేవిధంగా ఏలూరు పౌరులు అందరం కలిసికట్టుగా భారత దినోత్సవ ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సైనిక సంపత్తి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈవేళ మనం జాతీయ జెండాలతోటి చేతబట్టి ర్యాలీలు నిర్వహించటం ప్రతి వ్యక్తిలోనూ జాతీయ భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి ఏదైతే ప్రతిజ్ఞతో మనందరం చదువుకుని పెద్దయి ఈవేళ దేశ పౌరులుగా వెలుగొందుతున్నటువంటి పరిస్థితుల్లో దేశ సౌభాగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ భారతీయ విలువలతో కూడినటువంటి ఈ దేశానికి ఏదైతే జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ దేశ సేవలో మనందరం ముందుకు కొనసాగాలని అందరినీ కోరుకుంటూ పెదపాడు మండలం అప్పన్నవేడు గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఇంటింటి కూటమి కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పాలన వివరిస్తూ కరపత్రాలను స్వయంగా ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను పరిశీలిస్తూ సత్వరమే వాటికి లభించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుధా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మారడాని రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, మహిళా విభాగం నాయకురాలు వడ్డీ వాసవిదేవి, అభయాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేమూరి శ్రీనివాస్, జనసేన నాయకులు గరికిపాటి చంటిబాబు, మండల తహసీల్దార్ కృష్ణజ్యోతి, దాత మవ్వ ప్రవీణ్, వారి కుటుంబ సభ్యులు సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్కూల్ పోయేలో బాగా నీళ్లు బాగున్నాయి. అది 20 మీటర్లు 20 మీటర్లు చూసావా ఏమి ఫ్యామిలీ మ్యాపింగ్ లేదు కదా, రాగానే ఇస్తాడు. కూర్చోండి. 313 మంది శాంక్షన్ అయినాయి సార్. ఇంటిలో ఇప్పుడు అప్లికేషన్ పెట్టలేదండి, ఏ విధమైన అర్జీ ఇవ్వలేదండి. మన టెంపుల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అనిల్ కష్టించారు వండి తొందరగా ఎక్కడ కూర్చున్నా మీరందరూ ఎవరి సీట్లు కూర్చోండి, నిల్చోవద్దు, దయచేసి కూర్చోండి. అన్ని ఆధార్ కార్డులు ఓట్లు అన్ని ఇక్కడే ఉన్నాయండి. బాబు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా అక్కడ ఉన్నాడు. ఇక్కడ మాత్రం చాలు. మీ అబ్బాయి హైదరాబాద్ ఉంటాడా? హైదరాబాద్ లో ఉంటాడు. చదువు కూడా హైదరాబాద్ లో పేరు చదువు అక్కడే. అలా అక్కడ ఎక్కడ ఈ తెలంగాణ వచ్చినాక నాకు పెంచిన 2 నెలలు తీశారు. మా అబ్బాయి కార్డులో ఉన్నాడు అన్నారు. అట్టకి 7 కార్డులు ఉన్నాయి అన్నారు. వాళ్ళందరికీ ఇచ్చారు వచ్చినాయి. మాకు కార్డు వచ్చింది, వాటికి పెంచి ఉండేది. లేదు తీసుకున్నారు, ఎవరన్నా కాలేజీ తీసుకున్నారు. శ్రీను గారికి చెప్తే చేద్దాం లోన్ ఇల్లు కట్టుకుంటున్నాం, లోన్ ఇమ్మంటే లోన్ కూడా సెలక్షన్ చేయలేదన్నమాట. మీకు ఆన్లైన్లో వస్తుంది, మీకు ఆధార్ కార్డు కొడుతుంటే ఇళ్ళ స్థలం వచ్చినట్టుగా ఉంది అని అన్నాను. కాబట్టి మాకు స్థలం చూపించలేదు. మాకు మరి ఆ లోన్ ఇవ్వట్లో 1 సెంటున్నర స్థలం దాన్ని ఇల్లు కట్టుకున్నామంటే లోను సెలక్షన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవాభావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన
SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులకు నాయకత్వ స్థానంతో పాటు బాధ్యత ఏర్పడుతుందని, విలువలను కాపాడుకుంటూ తోటి వారితో సమైక్యంగా మెలుగుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రయత్నించాలని సూచించారు డాక్టర్ వేణుగోపాలరావు. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థిని సంఘ ప్రతినిధుల నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు ఏలూరు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వి వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో జట్టు నాయకులు ఎంతో ఉత్సాహంగా జట్టు సభ్యుల అందరితో కలిసి పని చేయాలని చెప్పారు. కృషి, పట్టుదలతో పాటు కష్టపడే మనస్తత్వం ఉన్నవారు విజయాలను సాధిస్తారన్నారు. కష్టపడే మనస్తత్వమే విజయానికి సోపానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థిని నాయకుల అధ్యక్షురాలు ఫరీన్ నూతన విద్యార్థిని కార్యవర్గ ప్రతినిధులతో నాయకత్వంలోకి అడుగుపెట్టిన నాటి నుండి తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తామని, తద్వారా కళాశాల ఉత్తమ విలువలతో రాణిస్తూ విజయపథంలో ప్రయాణించడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల కరస్పాండెంట్ మదర్ ఎర్న్స్టైన్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ, నాయకత్వం అనేది అధికారం కాదని, అది సేవ చేయడానికి వచ్చిన పిలుపని అన్నారు. అంకిత భావం, త్యాగం, సమన్వయంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సునీలారాణి పూదోట మాట్లాడుతూ, నాయకత్వం అనేది ఇతరులపై ఆధిపత్యం కాదు, వారి కోసం నిలబడే సేవ అన్నారు. నిజమైన నాయకుడు దూరదృష్టి, ధైర్యం, సేవ అనే విలువలను పాటిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్నికైన విద్యార్థిని ప్రతినిధులు వ్యూహాత్మక ప్రణాళికలు, సమస్య పరిష్కారం, బాధ్యతాయుతమైన పనితీరుతో ముందుకు సాగాలని తెలిపారు. కళాశాల విద్యార్థిని కార్యదర్శి సౌదా సిద్దికి విద్యా సంవత్సరం ఆరంభం నుంచి నేటి వరకు జరిగిన కార్యక్రమాల నివేదికలను సభకు సమర్పించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ వేణుగోపాలరావును కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ వేడుకలను ప్రిన్సిపల్ సునీలారాణి ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర విభాగం వారు నిర్వహించారు. విభాగాధిపతి డాక్టర్ రత్నమేరి, అధ్యాపకులు జోసెఫ్, చిట్టమ్మ, బాబురావు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థి సంఘ నూతన కార్యవర్గ అధ్యక్షురాలుగా బీబీఏ 3వ సంవత్సరం విద్యార్థిని ఫరీన్, ఉపాధ్యక్షురాలుగా హెచ్సిఎం 3వ సంవత్సరం విద్యార్థిని లతిక, కార్యదర్శిగా ఎఫ్ఎస్టీ 2వ సంవత్సరం విద్యార్థిని సౌదా సిద్దికి, ఉప కార్యదర్శిగా బీకాం 1వ సంవత్సరం విద్యార్థిని దుర్గా అంజలి ఎంపికయ్యారు. The responsibility how they should lead other students, and it is an opportunity that is given to them to prove themselves as leaders. Leadership is not a position, it is a privilege. So they are given this opportunity, or rather this responsibility, to prove that this is a privileged opportunity which is given to them to inculcate in them and in their students the leadership qualities which will enhance their life in the future too. Yes, for today's 74th student inaugural is Dr. S.V. Venugopala Garu, MD from Ashram Medical Sciences, and the correspondent Mother Ernestine Fernandez, the Vice Principal Dr. Sister Sushila, the AKC Coordinator of St. Teresa's College Dr. C.A. Jyotirmaya Madam, and the faculty and students have witnessed this 74th student union inaugural of 26-27. Today, we are celebrating 74th Union Inaugural Program in CHST St. Teresa's College for Women Autonomous Eluru. We are happy to be part of this union for the academic year 2026 to 2027. And the newly elected office bearers are UG President Sheikh Farheen and PG President D. Aisha and PG Secretary Shahina Begum and UG Vice President B. Latika and Secretary MD Sauda Siddiq and Joint Secretary B. Durganchini from BCom Computers. We are happy to be part of this union for the academic year 2026 to 2027. We promise to be on student side and happy to be elected as newly elected office bearers. We promise
to give service to students and as well as the management and fellow students. It is our honor to elected as it is our honor. So we promise that this leadership is not just about holding a position, but is our responsibility, and it's and we promise to work sincerely and take responsibility, and we listen from our fellow students, and we support each other and inspire everyone to grow together. దొండపాడులోని బాల అయ్యప్ప స్వామి మందిరం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ మహంత్ అతిథి గిరి మహారాజ్ గురువు, శ్రీ నిర్భయానంద స్వామి, హితుల్పే అరి యాదం తెరో గురువులు హాజరై బాల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని భక్తిభావంతో జీవించాలని సూచించారు. దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తయి భక్తులు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలయ్యప్ప స్వామి కమిటీ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు, అక్కినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రెసిడెంట్ మద్దుల యుగంధర్ శ్రీనివాస్, ట్రెజరర్ వెంకట్, జాయింట్ సెక్రటరీ కేబీరావు మరియు ప్రసాద్ గురుస్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఒళ్ళే వెంకటేశ్వరం వచ్చిన మనకి మరి ఏలూరు ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఏదో ఒక షెడ్డు కడదామని తవ్వకం జరుగుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి వారు ఉద్భవించడం జరిగింది. ఆ ఉద్భవించే వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో ఇవాళ ఇలాంటి మంచి ఒక దేవాలయం నిర్మితం చేసుకుంటున్నారు నిర్మాణం. మరి ఇక మీదట ఈ ఆలయం రాబోయే కాలంలో మరో వాడపల్లి వెంకటేశ్వర స్వామి లాగా తయారైన మన ఆశ్చర్యపోకలా మరి ఇక్కడి నుంచి మనందరం కూడా స్వామీజీని మన అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకెళ్దాం. సరిపోతున్నా విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి. తలమానిక్యంగా ఈ యొక్క దేవాలయం దొండపాడు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. మరి ఈ నిర్మాణంలో ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఇంత గొప్ప నిర్మాణం చేశాం. మరి మహానుభావులు ఆ పాదం మోపారు. మరి ఈ పాదం మోపిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం దేదీప్యమానంగా ఎంతో వెలిగి ఇంకా వెలుగుతూ ఉంటుందని మనసారా కోరుకున్నాం. స్వామి ఈరోజు దొండపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగా చాలా వరకు అయిపోయింది పని. కొద్ది రోజుల్లో ప్రతిష్ఠ కూడా జరగాల్సింది ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ ఏడుకొండల వారి యొక్క దివ్య ఆశీస్సులు మీ పిల్లలకు, పెద్దలకు, కుటుంబాలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, గురువులు వస్తున్నారనేటటువంటి భక్తి శ్రద్ధలతోటి ఎదురు చూస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ ఘన స్వాగతానికి మరొక్కసారి మీ అందరికీ కూడా సద్గురు యొక్క దివ్యాశీస్సులు, ఆ లలితా పరమేశ్వరి యొక్క దివ్య కరుణ కటాక్ష వీక్షణములు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అమ్మవారిని కూడా మీ అందరి క్షేమం కోసం, మీ అందరి యొక్క సుఖ సంతోషాల కోసం అమ్మవారిని కూడా పిలుస్తాను. స్వామీజీ వారు మన ఆంధ్రాలో కూడా పర్యటన చేస్తూ శ్రీలంకలో ఎక్కువ కాలం అక్కడ దీక్షణాన్ని తీసుకోవడం అలా అంతా చేశారు. అనేక మంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, మహర్షులు, జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉద్భవించి జన్మించి వారిదైనటువంటి జ్ఞానాన్ని అనేక మందికి పంచుతూ
కొనసాగుతున్నటువంటి పరంపరలో ఈ దేశంలో మనందరం పుట్టడం కూడా ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా నీటిని తల్లితో భావించి పూజ చేసేటటువంటి విధానం ఉండదు. అది భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టిన మనందరం అందుకే దివ్యభూమి, పుణ్యభూమి, దైవభూమి, వైరాగ్య భూమి, ఋషి భూమి అని మనం అంతా సూచించుకుంటాం. నిజంగా గర్వమే కదా ఇక్కడ పుట్టడం, ఒక అద్భుతమైనటువంటి విషయం. అలానే మీ అందరికీ ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మాతంగి ముద్ర అని ఒక దాన్ని ఇప్పుడు మీరు అందరూ వేసి నాతో పాటు ఒక మంత్రాన్ని చెప్పండి, దాన్ని గుర్తించుకోండి. హ్రీం క్లీం చే ఓం ఐం హ్రీం క్లీం చే ఓం ఐం క్లీం చాముండాయ చే ఓం ఐ విచ్చే. బౌద్ధాన్ని మనం ప్రచారం చేయాలన్నా కానీ అడుగడుగున చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ క్రమంలో ఈ దేశంలో ఉన్న పురాతన ధర్మమైపుణ్ణి కూడా నిజంగా దేశ కళ్యాణం కోసం పాటుపడితే ఇది సస్యశ్యామలమైన ఆంధ్రుడి మహారాజు ఆయన పేరు మీద వచ్చింది. మేమున్న టైంలో త్రిలింగ దేశం అని ఉండేది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు విద్యుత్ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ అంబేద్కర్ విద్యుత్ వినియోగదారులకు, ట్రాన్స్కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అంబేద్కర్ తెలిపారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. కేఎం అంబేద్కర్ అనే నేను ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మన దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణం మనందరి బాధ్యత అనే విజన్తో నేను ఈ రోజు నుంచి అడుగులు వేస్తున్నాను. మన ఏలూరు జిల్లాలో గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా 13,500 హౌసెస్పై 43.5 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను అమర్చడం జరిగింది. 2.5 మిలియన్ యూనిట్స్ హరిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేయడం జరుగుతుంది. కేవలం చెప్పడమే కాకుండా నా గృహంపై సోలార్ విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని నేను వాడుకోగా మిగిలిన యూనిట్లను గ్రిడ్గా అనుసంధానం చేస్తూ నా వంతుగా కృషి చేస్తున్నాను. కార్బన్ డైఆక్సైడ్ మరియు పొల్యూషన్ తగ్గించి ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికి మీరు కూడా మీ గృహాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్ని అమర్చుకోండి. మీరు వేసే ఈ చిన్న అడుగు మన భావితరాలకు మార్గదర్శనం అవుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గురువారం ఉంగుటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని 860 ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. జాబ్ మేళాలో నియామక ప్రక్రియను ఎమ్మెల్యే ధర్మరాజు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నందున రానున్న రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధర్మరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టైఫండ్ పెంపు, పని గంటల తగ్గింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ వైద్యుల నిరసన 3వ రోజు కొనసాగింది. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ రిషిత, జనరల్ మెడిసిన్ డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ 30% స్టైఫండ్ పెంచాలని కోరుతుంటే ప్రభుత్వం 3% మాత్రమే పెంచుతామని అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓపీ సేవలను మాత్రమే నిలిపివేసి అత్యవసర వైద్య సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సీనియర్ వైద్యుల పదవి విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచిన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు. జోడాలో వరుసగా 36 గంటల విధులు నిర్వహిస్తున్నందున న్యాయమైన స్టైఫండ్, పని గంటల తగ్గింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామని, అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ మణిదీప్. నేను జీజీహెచ్ ఏలూరులో పీజీ ఫస్ట్ ఇయర్ రెసిడెంట్ అండి, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము చేస్తున్న స్ట్రైక్ మొదటి కారణం వచ్చేసి మా స్టైఫండ్స్ పెంచాలండి. ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ పెంచాలి, హాస్పిటల్లో రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలి. ఇవన్నిటికీ గవర్నమెంట్ ఇంకా స్పందించలేదండి. ఆల్రెడీ 2024లో వచ్చిన జీవోకి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దానికోసం ఈరోజు వచ్చేసి Day 2 ఆఫ్ Phase 2 స్ట్రైక్ చేస్తున్నామండి. ఈ స్ట్రైక్ వచ్చేసి ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేస్తున్నామండి. ఓన్లీ ఓపీడీ సర్వీసెస్, ఐపీడీ సర్వీసెస్ ఉండవు. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని కంటిన్యూ అవుతాయండి. ఐసీయూ సర్వీసెస్ కూడా కంటిన్యూ అవుతాయి. బట్ ఓన్లీ 3% వరకే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కానీ అంతవరకు మేము ఎంతవరకు ఇది కొనసాగిస్తాము అనేది మాకు కూడా తెలియదు. ఆల్రెడీ 15th వరకు మేము చేద్దామని ఈ స్ట్రైక్ని కొనసాగిస్తున్నాము. అప్పటికి గవర్నమెంట్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు అనుకుంటే మేము ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాము. మెయిన్ డిమాండ్స్ వచ్చేసి స్టైఫండ్ హైక్ కోసం చేస్తున్నామండి. ఇంకా అది కాకుండా రిటైర్మెంట్ ఏజ్ కూడా 65 years వరకు పెంచారు. కానీ అంతవరకు తీసుకెళ్తే మేము మా యంగ్ డాక్టర్స్కి మా ఆపర్చునిటీస్ ఏమీ ఉండవు. సో రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గించాలని అడుగుతున్నాము. ఇంకా స్టైఫండ్ హైక్ ఒకటి పెంచాలి. హాస్పిటల్కి బేసిక్ ఫెసిలిటీస్ కూడా పెంచాలండి. డ్యూటీ అవర్స్ కూడా తగ్గించాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇంతకు మించి మాకేమీ డిమాండ్స్ లేవు. వీటికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే మేము ఈ స్ట్రైక్ నుంచి ఆపుతాము. లేదు అంటే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది, అంతే. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కొయ్యలగూడెం మండలంలోని అఖిల పక్షాల నాయకులతో పాటు నిర్మాణ ప్రదేశంలోనే రైతులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుకు ఆయుధ డిపో నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కర్మాగారానికి రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి భూమిని ప్రభుత్వానికి ఇచ్చారనే కొంతమంది కావాలనే దురుద్దేశంతో ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. తామంతా ఎంతో ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని రైతులు పేర్కొన్నారు. ఆయుధ డిపో నిర్మాణం వల్ల అనేక మందికి ఉపాధి కలగడంతో పాటు 100 పడకల ఆసుపత్రి మరియు హైవే రోడ్ కనెక్టివిటీతో పాటుగా ఉద్యోగ వసతి అవకాశాలు మెండుగా దొరుకుతాయని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాల నాయకులతో పాటుగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గోలిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికెన బాలగంగాధర్ తిలక్, బొబ్బర రాజు, ఆరేటి వీరపండు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మద్దు మోహన, గోలిశెట్టి శ్రీనివాస్, కారం భీమరాజు, మలిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నేవీ డిపో మనం తీసుకొస్తే దానికి అందరూ ఈ రైతులందరూ కూడా 1140 ఎకరాలు స్వచ్ఛందంగా వారు ఎవరు గౌరవం చేయకుండా వారు ఇచ్చినందుకు అందరికీ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ నేవీ డిపో పెనుగోడు మండలం వస్తే పెనుగోడు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం పెనుగోడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయని ఈ సభాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన పెనుగోడు ప్రాంతం అన్ని గ్రామాల్లోని పెనుగోడు చుట్టుపక్కల ఉన్న మండలాలన్నింటిలోని బాగా ఎడబడి ఉన్నది. దాన్ని ముందుగా చేయించాలంటే ఈ నేవీ డిపో కంపల్సరిగా మనం ఇక్కడ తెచ్చుకొని తీరాలి. దానికి అందరికీ ఈ రైతులు సహకరించినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోగా వెనుకబడి ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక నేవీ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, మన శాసనసభ్యులు దానికోసం విశేషంగా కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి సహకరించి మన ప్రాంతాల్లో ఉన్న ఈ అభివృద్ధిని మనందరం కూడా కీలకంగా భాగస్వాములు అయినట్టయితే మన భావితరాలు ఏవైతే ఉన్నాయో మనలాగే ఇబ్బంది పడకుండా పూర్తి సహకారాన్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎకరాల్లో పైసలు ఇచ్చేసామండి. కానీ
అది అభివృద్ధి అంటే ఇంకా అర్థం కాక కొంతమంది రైతులు బాంబులు పడతాయని భయపడుతుంది ఏంటంటే, అలాగే మా కోయిలగూడెం కూడా మన అసోసియేషన్ సెక్షన్ వాళ్ళు మనకి మంచి వ్యాపారవేత్తలు మనకి మంచి బాగా సపోర్ట్ చేశారండి. పుట్ట మహేష్ గారు, ఎంపీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషితోని ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చారండి. ఇక్కడ ఈరోజు సంతోషించాల్సిన విషయం ఏంటంటే కోయిలగూడెం మండలంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే న్యావీ డిపో రావడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మేము ఫస్ట్ నుంచి కూడా మేము అందరికీ చెప్పుకుంటూనే వచ్చాం వివరంగా. దానివల్ల చిన్నకారు రైతులు పోతారని కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో మభ్యపెట్టి పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఉన్నది ఎవరు కూడా మభ్యపెట్టిన రైతులు లేకపోతే మోసపోయిన రైతులు ఎవరూ లేరండి. అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ భూమిని ఇవ్వడానికే ముందుకు వచ్చారు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ని విజయవంతంగా చేయాలని మరొకసారి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ కామర్స్ ఆఫ్ కోయిలగూడెం కూడా, ఛాంబర్ ఆఫ్ కోయిలగూడెం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.